కాకినాడ జిల్లా సామలకోట మండలంలో నిర్వహించే గణేష్ నిమజ్జనాలకు భారీ భద్రత ఏర్పాట్లు చేపట్టాలని తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి మండల స్థాయి అధికారులను ఆదేశించారు. మండల రెవెన్యూ కార్యాలయంలో పోలీస్, దేవాదాయ శాఖ, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులతో తహసీల్దార్ చంద్రశేఖర్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా చర్చించడమైంది. ఈ సమావేశంలో ప్రధానంగా దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ మున్సిపల్ కమిషనర్ వారి సిబ్బంది ఏర్పాటు చేస్తారు. అట్లాగే సేఫ్టీకి సంబంధించిన మెజర్మెంట్స్ అన్నీ మన స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు తీసుకుంటారు. అలాగే ఇంకా గోదావరి కాలువ దగ్గర వేట్లపాలెం మరియు మేడపాడు గ్రామస్తులు కూడా అక్కడ వాటికి ఎదురుగా ఉన్న గోదావరి కాలువలో ఇంకా వివిధ పంచాయతీల్లో ఏలేరు కాలువల్లోనే అవి జరగవలసి ఉంది. దీనికి సంబంధించి భీమేశ్వర స్వామి ఆలయ పాయింట్ దగ్గర దాదాపు 6 స్విమ్మర్స్ని గజయితగాళ్ళను ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మిగతా చోట్ల వేట్లపాలెంలో 2 గజయితగాళ్ళు, జీమేడపాడు గ్రామంలో 2 గజయితగాళ్ళని రెడీగా ఉంచడం జరిగింది. వీటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా పూర్తి చేసి సిబ్బంది అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు రెడీగా ఉన్నారు. అలాగే ఈ ఇరిగేషన్ వాళ్ళు ఈ వాటర్ ఫ్లో ఏమి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏపీ ట్రాన్స్కో వాళ్ళు ఎలక్ట్రికల్ సంబంధించి ఏ విధమైన అవాంతరాలు ఉండకుండా ఈ కార్యక్రమాలన్నీ సజావుగా జరిగేటట్టుగా చర్యలు తీసుకోమని కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. మా ఉద్యోగ వర్గాలన్నీ కూడా